నమస్తే, నేను మీ మాధురి. మనకి చైనాలో మరో వైరస్ బీభత్సం సృష్టిస్తుంది. హ్యూమన్ మెటా న్యూమో వైరస్. మనకి కోవిడ్ మాదిరిగానే మళ్ళీ సిచ్యువేషన్ అక్కడ తలెత్తుతుంది. అలాంటి వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇది ఒకవేళ సోకితే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్, ఒక దేశం నుంచి మనకి కోవిడ్ లాగా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హరీష్ గౌతమ్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనకి హెచ్ఎంపివి వైరస్ మనకి లాస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తుందో చైనా, సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ చైనాలో కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి అంటారు? ఈ వైరస్ స్ప్రెడ్ ఎలా ఉంటుంది? వెన్ యూ ఏదైనా వైరస్ అండి, మీరు ఏ వైరస్ అయినా తీసుకోండి, స్ప్రెడ్ అనేది ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ వేరియస్ స్ట్రెయిన్స్ అనమాట. ఒకటి కాదు, ఒక్క దానిలోనే ఒకసారి మన H1N1 అంట, H1N2, N5 రకరకాల స్ట్రెయిన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ మెజారిటీ ఆఫ్ స్ట్రెయిన్స్ మన మనుషుల్లోనే కాదు, బర్డ్స్లో కానీ యానిమల్స్లో కానీ దే ఆర్ వెరీ మచ్ ప్రివిలెంట్ అనమాట. సో వెన్ దీస్ చేంజ్, ఒక మ్యూటేషన్ కానీ ఏదైనా ఆ లక్షణాలు మారినప్పుడు దే విల్ స్లోలీ స్ప్రెడ్ టు ద హ్యూమన్స్. కోవిడ్ ముందు లేదంటే ఉంది, మన కోవిడ్ మనం 2019 ముందు కోవిడ్ లేదంటే ఆ టైంలో కూడా సిమిలర్ వైరసెస్ ఉన్నాయి. బట్ అది చేంజ్ అయ్యి మన హ్యూమన్స్లోకి వచ్చి వాట్ ఎవర్ బీభత్సం సృష్టించి మనందరికీ తెలిసింది. సేమ్ థింగ్ ఈ ఏదైతే హెచ్ఎంపివి అంటున్నామో, మెటాన్యూమో వైరస్, అది ఎప్పటి నుంచో ఉంది. వీ హ్యావ్ దట్ స్టెయిన్స్ డేటెడ్ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 2001 ఆ టైంలోనే మనకి ఈ స్టెయిన్స్ చూసాం. బట్ నౌ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఇన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనుషుల్లో ఇట్ ఈస్ స్టార్టింగ్ టు స్ప్రెడ్. అండ్ దీనిది ఏంటంటే ఏదైనా వైరస్ సేమ్ ఎట్లాగా ఏరోసాల్స్ అంటాం, డ్రాప్లెట్స్ అంటాం, అంటే మన గాల్లో మన తుమ్మడం వల్ల కానీ మాట్లాడడం వల్ల కానీ అది గాల్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల ద స్ప్రెడ్ అనేది మచ్ ఫాస్టర్ దాన్ ద అదర్ వైరసెస్ అనమాట. ఓకే, ఇది మనకి కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో దీనికి కూడా అట్లానే ఉంటాయి. సేమ్ అన్ని మనకి ఎట్లాగా మనకి ఫ్లూ అంటాం, కామన్ ఫ్లూ అంటాం. మన కోవిడ్లో ఏమున్నాయండి, వాసన లేదో, బాడీ పెయిన్స్, సేమ్ అంతే, బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు, ఫీవర్, అన్ని ఫ్లూల్లోనే ఆల్మోస్ట్ అదే చూస్తుంటాం. అండ్ అన్నిట్లోనే దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్. ఒక స్టేజ్ తర్వాత దాని అంతటా అదే తగ్గాల్సిందే వైరస్ అనేది. వాట్ ఎవర్ ట్రీట్మెంట్స్ వీ గివ్ దే ఆర్ సపోర్టివ్ ట్రీట్మెంట్. జ్వరం వస్తే డోలో 650 కానీ లే పారాసెటమాల్ ఇస్తూ ఉంటాము. హైడ్రేషన్ బాగా చూసుకుంటాం. జలుబు తుమ్ములకి వాట్ ఎవర్ యాంటీసెక్రెటరీ మెడికేషన్స్ ఏమైతే ఉంటో అవే ఇస్తుంటాం. సో వాట్ వీ గివ్ ఇన్ దిస్ వైరల్స్ ఆర్ కాల్డ్ సపోర్టివ్ ట్రీట్మెంట్. చాలా మంది చెప్తారు యాంటీబ్యాక్టీరియల్, మనం యాంటీబయాటిక్స్ అంటుంటాం. ద రోల్ వెన్ ఇట్ కమ్స్ అనేది సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉందో దానికి సూపర్ యాటెడ్గా మన ఇమ్యూనిటీ తగ్గిపోయి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఏదైతే రెస్పిరేటరీ లైనింగ్ ఉందో అవన్నీ డ్యామేజ్ అయ్యి సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ద రోల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని మనం చూస్తుంటే కామన్గా వచ్చే వైరల్ ఏంటంటే డెంగ్యూకి మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఇవ్వము. ఫ్లూకి యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఇవ్వము. సేమ్ థింగ్ ఇది కూడా అంతే, వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ఫ్లూ కింద అనుకోవచ్చు. బట్ ద సివియారిటీ అంటే ఇట్ డిపెండ్స్. మళ్ళీ ఆ ఉండే మన స్ట్రెయిన్ కానీ వేరియేషన్ కానీ అది ఒక పాపులేషన్లో ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది వీ కాంట్ ప్రెడిక్ట్ ఇట్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి కోవిడ్ వచ్చినప్పుడే తీసుకోండి, చాలా మంది వింటున్నాం ఆ కోవిడ్ మన ఇండియాకి వచ్చేసరికి టెంపరేచర్లకి ఏం కాదని. మన పీక్ కోవిడ్ వేవ్ ఎప్పుడు వచ్చింది? మార్చ్ తర్వాతనే కదా వచ్చింది. లాక్డౌన్ అంతా అయింది March 23rd ఆ టైంలోనే అయింది. అప్పుడు వాళ్ళు ఏమనేవారు ముందు, మన 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 ఇండియాకి వచ్చేసరికి టెంపరేచర్స్ రైజ్ అయిపోతే వైరస్ ఎక్కడ టెంపరేచర్లో వర్క్ అవుతుందనే ఉంటుందన్నారు. బట్ వీ హ్యావ్ సీన్ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో హియర్. సో అది ఎప్పుడు ఆ మ్యూటేషన్స్ కానీ ఆ వైరస్లో వచ్చే చేంజెస్ ఎప్పుడు ఎలా మారుతాయి అనేది మనం రూపాంతరం చెందుతూ ఉంటాయి. అది సిచ్యువేషన్ని బట్టి వాటిని బలాన్ని పుంజుకోవటం కూడా జరుగుతుంటుంది. అయితే నేను చదివిన హెచ్ఎంపివి వైరస్ ఆర్టికల్ ప్రకారం 2001లో దీన్ని ఒకసారి చూశారు, 2016లో ఒకసారి చూశారు, 2019లో ఒకసారి చూశారు. ఈ క్రమంలో అసలు దీనికి వ్యాక్సిన్ అనేది కనుక్కోలేదా? అసలు దీనికి ఎలాంటి వ్యాక్సిన్ ఉంటే దీనికి ఎలాంటి వ్యాక్సిన్ అనేది సపోర్టివ్గా ఉంటుంది? మనం వ్యాక్సిన్ కూడా ఎట్లుంటుందంటే మనం ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. ఆ తర్వాత కూడా ఫ్లూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ నేచర్. మనం ఒక విరుడు కనుక్కుంటే ఇట్ నోస్ వీ హ్యావ్ ఫౌండ్ ఏ వే టు హ్యాండిల్ ఇట్ అని. ఇట్ విల్ మేక్ ఎ స్మాల్ మోడిఫికేషన్ ఇన్ ఇట్స్ ఓన్ బాడీ సో దట్ ఇట్ విల్ బైపాస్ దట్ వ్యాక్సినేషన్. సో మనం ఒక వ్యాక్సినేషన్ ఇచ్చేసి మొత్తం అన్ని ఫ్లూస్కి అవుతుందంటే అవ్వదు.
సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ వైరస్ మ్యూటేషన్స్ అంటుంటాం అనమాట. సో ఇట్ విల్ చేంజ్, ఇట్ విల్ ట్రై టు ఓవర్కమ్ దట్ వ్యాక్సిన్ ఆర్ ఓవర్కమ్ దట్ డిఫెన్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇట్, అండ్ ఇట్ విల్ ఫార్మ్ ఏ కంప్లీట్లీ న్యూ థింగ్ సో దట్ ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది దానికి వర్క్ అయ్యేది. ఓకే, అంటే దానికి వ్యాక్సిన్ అది దాని బలం పుంజుకునే కొద్దీ మనం తయారు చేసిన వ్యాక్సిన్ అనేది కూడా దానికి పనిచేయడం మానేస్తుంది అంటారు. అంతే, అంటే బలం పుంజుకోవడం అనడం కన్నా ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ డిఫరెంట్ వే అంతే. ఓకే, సో మనం ఒక వ్యాక్సిన్ని మనము వ్యాక్సినేషన్ ఎట్లా తయారు చేస్తామంటే ఒక వైరస్లో ఒక చిన్న పార్ట్ని టార్గెట్ చేస్తాం అనమాట, సో దట్ ద ఎంటైర్ వైరస్ ఇస్ కిల్డ్. సెల్ వాల్ వైరస్లో ఒక బాడీలో ఏదో ఒక సెల్ వాల్ కానీ ఏదో ఒక దాన్ని విల్ టార్గెట్. ఓకే, అర్థమవుతుంది. వెన్ ఇట్ చేంజెస్ ఇట్స్ నేచర్ మనం ఇచ్చే వైరస్ అక్కడ పనిచేయదు. ఓకే, ఇది బలపడ్డదా లేదంటే ముందున్న వైరస్ కన్నా తక్కువ శక్తి ఉన్నదా అని మనం చెప్పలేము. ఇట్ ఇస్ జస్ట్ అ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద వైరస్. ఓకే, సో ఇప్పుడు ఈ వైరస్ రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? ఇప్పుడు ఒకవేళ ఇది స్టార్టింగ్ స్టేజే అనుకుందాం, చైనాలో ఆల్రెడీ లాక్డౌన్ విధించే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది, అక్కడ మళ్ళీ ఒక డేంజర్ బెల్స్ అనేవి మోగే సిచ్యువేషన్ అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో కంట్రీ టు కంట్రీ ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ అండ్ మిగతా వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? బేసికల్లీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రివెన్షన్ పార్ట్ అంటున్నాం, 2 phases చూడాలి మనం. మనకి ఇంకా రాలేదు, రాకముందు మనం ఎట్లా అవాయిడ్ చేయాలి అది మన చేతిలో ఉందంటే యాజ్ అన్ ఇండివిజువల్ మన దగ్గర లేదు. వీ హ్యావ్ అవర్ గవర్నమెంట్ విచ్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పార్ట్ అనమాట. ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫైర్స్ కానీ వాట్ ఎవర్ దే ఆర్, దే హ్యావ్ టు స్టాప్ ఎట్ ఎంట్రీ పాయింట్ ఇట్ సెల్ఫ్. సో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు, దే మే బి ట్రావెలింగ్ త్రూ ఎయిర్ ఆర్ వాటర్, లైక్ బైపాస్ అంటే ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి వచ్చేవాళ్ళు. సో ఎవ్రీవేర్ వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ చెక్ పాయింట్ సో దట్ వీల్ అవాయిడ్ ద ఎంట్రీ ఇన్ టు ద కంట్రీ. సో సెకండ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తుంటాం, బేసిక్ మనం కోవిడ్ టైంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో, కంటే మాస్కులు పెట్టుకున్నాం, సర్ఫేసెస్ క్లీన్గా పెట్టుకున్నాం, చేతులు ప్రతిసారి వాష్ చేసుకున్నాం, వీ స్టార్టెడ్ అవాయిడింగ్ హ్యాండ్ షేక్స్ కానీ అవన్నీ. సేమ్ ఆ జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్ 2 parts. ఫస్ట్ ఈజ్ అట్ ద హయ్యర్ లెవెల్ గవర్నమెంట్ నుంచి, సెకండ్ పార్ట్ మన ఇండివిజువల్ లెవెల్. ఓకే, అవి రెండు కలిపి చేస్తేనే వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ టు బిల్డ్ ఎ బెటర్ సొసైటీ అన్నది ఇట్ హోల్ ట్రూ. గవర్నమెంట్ సొసైటీ 2 పాదాల మీద నడవాలి అంటే. ఓకే, అయితే ఇప్పుడు కోవిడ్లో మనం తీసుకునేటప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డప్ చేసుకోవడానికి ఫుడ్స్ తీసుకోవటం కానీ, ఇమ్యూనిటీ సిస్టమ్ని చేసుకోవటానికి కానీ లైఫ్ స్టైల్ని చేంజెస్ కానీ చేసుకోవటం జరిగింది. సో ఈ మ్యూటేషన్స్తో కూడా మనకి అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు మనకి ఎలాంటి ఫుడ్ విషయంలో కానీ మన ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ వైరస్ ఒక్కటే కాదండి, ఫర్ ఎనీథింగ్ జనరల్గా మనం హెల్త్ గురించి మాట్లాడుకునేటప్పుడు వీ నీడ్ ఏ గుడ్ ఇమ్యూనిటీ, బికాస్ వీఆర్ ఇన్ ఎ వెరీ ఓవర్ క్రౌడెడ్, మన పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ. వీఆర్ ఇన్ ఏ కంట్రీ వేర్ యూర్ ఒక ప్రతి అడుగులో వీ మీట్ అనదర్ పర్సన్. మనం రోడ్ మీద వీల్ నెవర్ బి ఏబుల్ టు ట్రావెల్ అలోన్. సో ఇంత పొల్యూషన్లో ఇంత క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి జనరల్గానే ఆ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉండాలి. సో మనం ఇదివరకు వీ యూస్ టు హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ హ్యాబిట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, టేకింగ్ ఆన్ టైమ్, టేకింగ్ గుడ్ స్లీప్ అంతా చేస్తుండాలి. వెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద సిటీ లైఫ్ స్టైల్ కానీ కాంక్రీట్ లైఫ్ స్టైల్ అంటాం, ఏం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు అయిపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్స్ అలవాటు అయిపోయింది, టైంకి నిద్ర ఉండదు, వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, వర్క్ వాట్ ఎవర్ చేతికి వచ్చింది తింటున్నాము, స్లీప్ సరిగ్గా ఉండట్లేదు. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనుకుంటే ఆర్ ఇమ్యూనిటీ ఇస్ కమింగ్ డౌన్. దానివల్ల మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్రూట్స్లో మనకి చాలా వైటమిన్స్ ఉంటాయి, ఎసెన్షియల్ వైటమిన్స్. మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి, టాబ్లెట్స్ అవసరం లేదు. ఇన్ యువర్ డే టు డే ఫుడ్స్ యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్. ఫ్రూట్స్ తీసుకోండి, టేక్ నట్స్ తీసుకోండి, యూ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ ఫర్ ఏ హెల్దీ లివింగ్. ఓకే, అంటే మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్ కానీ ఇవి ఏమైనా సేమ్ థింగ్, ఎవ్రీథింగ్ అండి, ఫుడ్, ఎక్సర్సైజ్, ఓవరాల్ వెల్బీయింగ్, నిద్ర అన్ని ఇంపార్టెంటే మనకి. ఓకే, ఇమ్యూనిటీ పవర్, దీన్ని కూడా మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఖచ్చితంగా బలం చేసుకోవాలంటారు. ఖచ్చితంగా.
ఓకే. దీనికి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? కాంటాక్ట్ విషయంలో కానీ, లేదు అంటే ఒక పర్సన్ మనం ప్రీవియస్ కోవిడ్కి సంబంధించిన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నామో ఇప్పుడు కూడాను రాకముందు అలాంటి ప్రికాషన్స్ స్టార్ట్ చేస్తే మంచిదంటారా, లేకపోతే ఎక్కడో ఉంది సర్లేదు వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది? లేదు, వీ డోంట్ నో హూ ఇస్ వాట్ అండి. ఎవరు ఎట్లా వచ్చారనేది మనం చెప్పలేము. అండ్ వీఆర్ ఇన్ ప్లేస్ వేర్ వీ కాంట్ ట్రేస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో అది మన ఇంటికి వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అనే బదులు ముందు నుంచే జాగ్రత్త ఉంటే మనకు పోయేదేం లేదు. శానిటైజర్ యూస్ చేస్తున్నాం, మాస్క్ పెట్టుకుంటున్నాం, లేదంటే వీఆర్ అవాయిడింగ్ క్రౌడెడ్ ప్లేసెస్. అది ఎప్పుడు చేస్తున్నా ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంటే ముందు జాగ్రత్త తప్పేం లేదండి. వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్, అంతే కదా. ఓకే ఓకే గౌతమ్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.